ఆన్ చేసింది. ముందుగా తండ్రి అయిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే చేరువచ్చిన సంఘ సభ్యులందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్తమైనటువంటి మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవా మీ ఘనమైన అతి పవిత్రమైన శ్రేష్టమైన నామమునకు తండ్రి మరి లెక్కింపలేని స్థుతులు స్తోత్రంలో దేవా తండ్రి, గడిచిన కాలం అంతటిలో కూడా తండ్రి ఈ ప్రకృతిలో మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడుతూ మరి అనేకమైనటువంటి సమస్యలు మా జీవితాల్లోనికి వస్తున్న మా మానసిక స్థితి సరిగా లేకపోయినప్పటికీ కూడా తండ్రి మీ వాక్యం మమ్మల్ని వెన్నంటే ఉంటూ మాకు ధైర్యాన్ని ఇస్తూ మీ కాపుదల మా క్షేమం తండ్రి మాకు దయచేస్తూ తండ్రి మమ్మల్ని రక్షిస్తూ కాపాడుతూ తండ్రి సజీవులుగా ఉంచారు ప్రభువా. అందును బట్టి దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభువా, ముఖ్యమైన ఈ పరిశుద్ధ దినాన ఈ ఉదయకాల సమయంలో తండ్రి మిమ్మల్ని ఆరాధించుకునేటువంటి గొప్పదైన భాగ్యాన్ని మా అందరికీ దయచేశారు దేవా. వందనాలు స్తుతులు స్తోత్రంలో తండ్రి. ఇంతవరకు ఎంతో క్రమంగా తండ్రి మరి ఈ ఆరాధనను నడిపించారు తండ్రి, జరిగించారు ప్రభువా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. మరి వాక్య సందేశంలోనికి వెళ్ళుచుండగా తండ్రి చెప్పుచున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మెండుగా అనుగ్రహించండి తండ్రి దేవా. మరి మీ బిడ్డలతో తండ్రి మీరు రాయించినటువంటి కొన్ని సంగతులను వివరిస్తుండగా తండ్రి మీరే మాకు జ్ఞానాన్ని ఇచ్చి దేవా మాకు సహాయం చేసి చివరి వరకు నడిపించండి తండ్రి. చేరువచ్చిన సంఘాన్ని జ్ఞాపకం చేసుకునండి దేవా తండ్రి. విన్న మాటలు వారి హృదయాల్లో భద్రం చేసుకుంటూ తండ్రి మీ మాటల ప్రకారంగా దేవా అన్ని విషయాల్లో తండ్రి జయిస్తూ దేవా దుష్టుని ఓడిస్తూ తండ్రి మీరిచ్చు మహిమను మీరిచ్చు ఆశీర్వాదాలని తండ్రి పొందుకోవడానికి అందరికీ కూడా అర్హతను దయచేయండి నాయన తండ్రి దేవా. ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి జ్ఞాపకం చేసుకోనండి. మరి వారి కుటుంబాలలో వారి జీవితాల్లో ఉన్నటువంటి సమస్యల నుంచి తండ్రి మీరే సహాయం చేసి వారికి మరి మంచి పరిస్థితులను దయచేయమని అనుకూలపరచమని తండ్రి వేడుకుంటున్నాం నాయన తండ్రి. అలాగే ప్రభువా, మరి విన్నటువంటి మాటల్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా ఏ ఒక్కరూ కూడా తండ్రి దుష్టుడికి చోటివ్వక, అనాలోచనగా ఉండక, అశ్రద్ధగా ఉండక తండ్రి దేవా మీ మాటలు మాత్రమే మమ్మల్ని బ్రతికించేవని తండ్రి, మీకు లోబడి బ్రతకడమే తండ్రి మా యొక్క జీవితానికి గమ్య మార్గమని తండ్రి ప్రతి ఒక్కరూ గుర్తెరిగి దేవా మీకు విధేయత చూపులాగున్న తండ్రి మీ కృప చూపమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. లాస్ట్ వీక్ మనం ఏం మాట్లాడామో గుర్తుందండి? చెప్పండి. ఏ విషయాల గురించి మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం కదా? ఎప్పుడు వదిలేస్తున్నారు అయితే వర్షం, అప్పుడు ఫుల్గా వర్షం వస్తుంది. ప్రకృతి గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకళ్ళు అన్నారు, బాగుంది కదా, ఇంకా మాట్లాడవచ్చు కదా, ఇంకా చెప్పొచ్చు కదా అని అన్నారు. సరే, అయితే వాళ్ళ కోరిక మేరకు ఈ వారం కూడా అదే కంటిన్యూ చేద్దామని మీ ముందుకి ప్రకృతిని ఇంకొక కోణంలో అర్థం చేసుకుందాం. ప్రతి ఒక్కరికి అవసరమే, ఎందుకంటే అందరం ఎక్కడున్నాం? ప్రకృతిలోనే ఉన్నాం. కాబట్టి అదే పాఠాన్ని ఇంకొక పాఠంగా, అంటే ఈ సృష్టిని ఇంకొక కోణంలో మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇంకేం చెప్తుంది? మొదటి వారంలో సృష్టి మనల్ని గమనిస్తుంది అని, ప్రతిదీ కూడా అణువణువు మన చేతల్ని, మన ప్రవర్తనని, మనం చేసే పనులన్నింటినీ కూడా అది గమనిస్తుంది. తర్వాత ప్రభు వచ్చినప్పుడు అది మనపై సాక్షిగా, అంటే సాక్ష్యం చెప్తుంది మన మీద, మనం ఎలా బ్రతికామో, మనం చేసిన పనులేంటో అవన్నీ కూడా సాక్ష్యం చెప్తుంది అని మనం తెలుసుకున్నాం. అయితే ఇంకేం చేస్తుంది ప్రకృతి, సృష్టి? ఇంకేం చేస్తుంది? సృష్టి అనగానే ఒక 6 రోజులు కష్టం అంటారండి దేవుడిది.
అంటే మనకున్న 24 గంటల టైంలో 6 రోజులేనా అంటారా? కాదండి. అక్కడ రాయబడిన 6 రోజులు అనేవి భూమికి వచ్చేటువంటి రోజులు కావవి, విశ్వదినాలు. అంటే కొన్ని కోట్ల సంవత్సరాల టైం పట్టింది. అసలు ఎంత సర్వశక్తిమంతుడైన దేవుడికి సాధ్యం కానిది ఏమీ లేదు, అసాధ్యమైనది ఏమీ లేదు. ఎంత శక్తిమంతుడైన దేవుడు కోట్ల సంవత్సరాలు కష్టపడి ఎంత ఆస్తి ఇవ్వాలా మనకి? ప్రకృతి అనే ఆస్తి, సృష్టి అనే ఆస్తి, అది ప్రేమ, పిల్లలపై తనకున్నటువంటి ప్రేమ. ఇప్పుడు ఈ మనిషి ఈ కోట్ల సంవత్సరాల కష్టాన్ని అనుభవిస్తున్నాడు. అయితే ఒకళ్ళు ధనవంతులు ఎందుకు అయిపోయారు, మరి ఒకళ్ళు పేదవాళ్ళు ఎందుకు అయిపోయారు అంటే మనుషుల్లో స్వార్థాలు పెరిగి, దౌర్జన్యాలు పెరిగి, ఒకడినొకడు దోచుకోవడం. అది కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం. బలవంతుడు బలహీనుణ్ణి దోచుకోవడం, ఇంకా బలవంతుడుగా వీళ్ళు మారిపోవడం. ఇలా ఎదిగే వాళ్ళు ఎదుగుతూనే ఉన్నారు, క్రింద స్థాయిలో ఉండిపోయిన వాళ్ళు, పేదవాళ్ళుగా ఉండిపోయిన వాళ్ళు పేదవాళ్ళుగానే ఉండిపోతున్నారు. కానీ దేవుడు మాత్రం అందరికీ సమానంగా ఇచ్చాడు ఆస్తిని అనుభవించమన్నాడు. ఈ ఆస్తి అంతా మీదే అన్నాడు. ప్రతి మనిషికి మీరు ఏలండి అన్నాడు. సర్వాధికారం మీదే అన్నాడు. కానీ మనిషి ఏం చేశాడు? 1 ఆస్తిని పాడు చేస్తున్నాడు, 2 శాపాలు కొని తెచ్చుకుంటున్నాడు, కష్టాలు తెచ్చుకుంటున్నాడు. ఎలాగో సృష్టి ఇప్పుడు మనిషి క్రమం తప్పుతున్న కొలది సృష్టి కూడా ఎలా తప్పిపోతుంది, ఎలా క్రమం తప్పుతుంది, ఇది మనకి అనుకూలంగా పని చేయవలసింది ప్రతికూలంగా ఎలా మారిపోతుంది అనే విషయాలు ఈరోజు కూడా కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుందాం. అయితే ఆది నుంచి మనం చూసినప్పుడు ఎప్పుడైనా ఆదాము నుంచి ఇప్పటి వరకు మనుషులు తిరగబడడం చూసామా? దేవుడి విషయంలో, దేవుడి పైన ప్రకృతి తిరగబడటం చూసామా? అదండి. మొదటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు? మొదటి మనిషి నుంచి ఇప్పుడున్న ప్రతి మనిషి తిరగబడుతూనే ఉన్నాడు. ఆదాము తప్పిపోలేదా? మొట్టమొదటి మనిషి హవ్వ తప్పిపోలేదా? వాళ్ళ సంతానంలో కొందరు తప్పిపోలేదా? అంటే ఈ దేవుడు మాట తప్పే వాళ్ళలో సృష్టి ఎప్పుడూ లేదు. భూమి నేను తిరగను అని చెప్పలేదు ఎప్పుడూని. సూర్యుడు నేను రాను అని చెప్పలేదు. చంద్రుడు కూడా నేను ప్రకాశించను అంటే ఋతువులు నియమించడానికి చంద్రుడు ఇవ్వబడ్డాడు. మనకు ఋతువులు వస్తున్నాయంటే అవన్నీ సరిగ్గా కరెక్ట్గా పనిచేస్తున్నాయి. ఏ రోజు మనకి ఉదయం రాకుండా పోలేదు, ఏ రోజు మనకు సాయంత్రం రాకుండా పోలేదు, ఏ రోజు వర్షాకాలం వర్షాలు రాకుండా పోలేదు. అయితే క్రమం తప్పుతున్నాయి అంతే. ఎక్కువైతే బాగా ఎక్కువైపోతున్నాయి, లేదంటే మొత్తానికి లేకుండా పోతున్నాయి, సమంగా జరగట్లేదు. ఇలాగైనా ఇచ్చాడు మనకి దేవుడు మొదట్లోనే, ఎలా ఇవ్వలేదు, క్రమంగా ఇచ్చాడు దేవుడు. ఎప్పుడు కూడా ప్రకృతి ఒడిలో హాయిగా బ్రతకాలి మనిషి అని అన్నీ సమకూర్చాడు. అన్నీ సమకూర్చిన తర్వాత మనిషిని చేయడం అనేది, అంటే ఈ మనిషికి ఏమేం కావాలో అన్నీ సృష్టిలో పెట్టిన తర్వాత ఆ మనిషిని తీసుకొచ్చాడు. అంటే మనిషికి ఏమీ లోటు రాకూడదు, అన్నీ జరగాలి, అతను బ్రతకాలి, హాయిగా బ్రతకాలి, క్షేమంగా బ్రతకాలి అని కోరుకున్నాడు. కానీ ఆ కోరిక అన్నాళ్ళలో నిలవలేదు. ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా దేవుడి నుంచి తప్పిపోతూనే ఉన్నాడు, విరోధం అయిపోతూనే ఉన్నాడు. ఏది చెప్తే అదే చేస్తాడు, అంటే ఏది వద్దంటే అదే చేస్తాడు. ఒక ఆజ్ఞ దేవుడి దగ్గర నుంచి వెలువడింది, బయటకు వచ్చింది అంటే అది తప్పేసే వరకు నిద్రోడు మనిషి. అది అది దాటేయాలి, ఆ ఆజ్ఞను అతిక్రమించాలి, ఏదో ఒక శిక్షకు గురికోవాలి, కొని తెచ్చుకోవాలి. ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడండి. ఆ నిర్ణయం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 7, 11, 12, 13. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు.
వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు, తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. చూసారా, ఇప్పుడు దేవుడు ఏమంటున్నారు? అందంగా ఉండాలి, ప్రకృతిని ఏలండి, మీరే అధికారులు, మీరు ఏలికలుగా ఉండండి, ప్రతిదీ మీకు లోబడుతుంది అని సృష్టిలో పెట్టిన మనిషితోటి మళ్ళీ ఏమంటున్నాడంటే, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మళ్ళీ, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవు, ఎంతమంది చేత చెప్పించినా నీకు బుద్ధి రాదు. అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? మరణ సాధనాలు నేనే తయారు చేస్తాను. అంటే ఏవైతే మనల్ని రక్షిస్తున్నాయో, కాపాడుతున్నాయో అవే భక్షిస్తాయి అన్నమాట, నాశనం చేస్తాయి. ఇప్పుడు మరణ సాధనాలు ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళని వాడికి దేవుడు మరణ సాధనాలు సిద్ధపరిచాడు. అంటే ఇంత కోపం తెప్పించాడు దేవుడికి. ఎవరు? మనిషి. సృష్టి ఎప్పుడు తిరగబడలేదు, నేను చెయ్యను అనలేదు, నేను ఇన్ని సంవత్సరాలుగా చేయలేకపోతున్నాను అని అనలేదు, ఎప్పుడు ప్రశ్నించలేదు దేవుణ్ణి. కానీ పరలోకం మనిషిగా సృష్టిగా అంటే మనుషులకే మళ్ళీ. కానీ విధేయత చూపవలసిన మనిషి ఎప్పుడు కూడా విధేయత చూపకుండా మళ్ళకపోతే, దేవుడి వైపుకి వెళ్ళకపోతే ఆయన ఏమంటున్నాడంటే, ఇంకా విల్లు ఎక్కుపెట్టి అగ్ని బాణాలు వేస్తాను నీకోసం. అంటే దేవుడే మరణ సాధనాలు చేస్తే ఎలా ఉంటుంది అసలు? ఊహించగలమా ఆయన కోపాన్ని, ఆయన ఉగ్రతను? తట్టుకోగలడా ఏ మనిషి అయినా? పోనీ తప్పించుకోగలడా? పోనీ రక్షించుకోగలడా? ఇవి ఏమీ జరగవు. అయినా భయం లేకుండా, అయినా భక్తి లేకుండా, విధేయత లేకుండా, లోబడకుండా ఎంత నిర్లక్ష్యంగా బ్రతికేస్తున్న మనిషి గురించి దేవుడు ఏమనుకోవాలి? ఏ రకమైనటువంటి తీర్పు ఇవ్వాలి? ఎవరికి ఇచ్చే తీర్పు న్యాయమును బట్టే నేను తీర్పు తీరుస్తాను. అంటే ఎవరికి వచ్చే న్యాయం వాళ్ళకి జరిగిపోద్ది, ఎవరికి ఇవ్వాల్సిన ప్రతిఫలం వాళ్ళకి జరిగిపోద్ది. ఇంతకీ ఇప్పుడు మనుషులు మరణ సాధనాలు చేశారనుకోండి, ఏమేం చేయొచ్చు? ఇప్పుడు ఒక దేశానికి ఇంకో దేశానికి యుద్ధాలు అవుతున్నాయా? ఎప్పుడు మనం వింటూనే ఉన్నాం. శత్రు దేశాలపైన బాంబులు వేయడం, ఆటం బాంబులు, అణుబాంబులు వేశారంటే అక్కడ అది పడిన చుట్టుపక్కల ఒక దేశం మొత్తం ఏమైపోతుంది? చచ్చిపోతున్నారు మనుషులు. ఆ తర్వాత పుట్టిన వాళ్ళు ఏవో ప్రాంతాల్లో, జపాన్లో హిరోషిమా, నాగసాకి ప్రాంతాల్లో ఒకప్పుడు వేసిన అణుబాంబుల వలన పిల్లలు ఇప్పటికీ అంగవైకల్యంతో పుడుతున్నారంట. అంటే ఆ ఎఫెక్ట్ చూడండి ఎన్ని సంవత్సరాలు పడిందో. అంటే వాళ్ళు తయారు చేశారు కోపంతో, నాశనం అయిపోలేళ్ళు, ఈ దేశస్తులు పోవాలని. మరణ సాధనాలు అవే, తుపాకీలు, కత్తులు, ఇవన్నీ కూడా మనుషులు చేసుకుని ఒకళ్ళపై ఒకళ్ళు దాడి చేసుకుని ఒకరినొకడు సంహరించుకుంటున్నారు. కానీ దేవుడు ఎలా చేస్తాడు మరి? ఈ వినని మనిషికి, మళ్ళని మనిషికి దేవుడు తీర్పు ఎలా ఇస్తాడు, ఎలా బుద్ధి చెప్తాడు? అది కూడా ఒకసారి మనం ఆలోచిద్దాం. యెషయా గ్రంథం 1:2-3. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. అంటే ఇక్కడ చాలు ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు? ఒక మనిషితో మాట్లాడాలి. ఎందుకని? మనుషులతో సమాధానం కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. కానీ ఏ మనిషి కూడా దేవుడు మాట్లాడితే వినే స్థితిలో లేరు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆకాశము, భూమి. ఏమని చెప్తున్నారు? నేను పిల్లల్ని పెంచి చాలా గొప్పోళ్ళని చేశాను, కానీ నా మాట వినేవాడే లేడు. నాకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చేవాళ్లే లేరు, నాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇచ్చేవాళ్లే లేరు. నా మాట అంటే లెక్కలేనితనంగా, విచ్చలవిడిగా, ఏదో టైంపాస్కి ఆరాధన చేసేవాళ్ళు కొన్నింట్లో అయితే వాళ్ళ టైంపాస్కి ఏదో మొరుక్కుబడిగా చెయ్యాలి కాబట్టి చేసేవాళ్ళే తప్పితే నిజంగా లోబడి బ్రతికేవాళ్ళు ఎవరూ లేరు. నా మీదే తిరుగుబడుతాను చేసున్నాను, నా పైన తిరుగుబడుతున్నారు వీళ్ళు అని ఇప్పుడు ఆకాశంతో భూమితో ఎందుకు చెప్తున్నాడండి దేవుడు?
సాక్షులుగా ఉండడానికా? అంటే తన మనసులో, అంటే ఒకరికి చెప్పుకున్నాం అనుకోండి, మనసులో బాధ తగ్గుతుంది అని అంటారు. ఇది మనిషి నైజం. దేవుడికి కూడా ఇంతేనా? కాదండి. ఇక్కడ ఒక పర్పస్ ఉంది. ఇక్కడ ఆయనకు ఒక ఆలోచన ఉంది. వాళ్ళకి ఎందుకు చెప్తున్నాడంటే ఆ మరణ సాధనాలు వీళ్ళనే తయారు చేస్తున్నాడు. మీ పని మారుస్తాను ఇప్పుడు. మీ పని ఇదివరకు ఉన్న పని కాదు. ఎందుకంటే పిల్లలందరూ తిరుగుబాటు చేశారు. ఎవరు మాట వినే పరిస్థితిలో లేరు. ఎవరు ఆ మాట ప్రకారంగా నడిచే బ్రతికే బ్రతుకు ఎవరికీ లేదు. ఇప్పుడు మీకెందుకు చెప్తున్నానంటే మీకు ముందిచ్చిన పని వేరు, ఇప్పుడు మీ పని వేరు, మారుస్తున్నాను. అవి అప్పుడు కూడా మాట్లాడలేదు. దేవుడు ఏం ఆజ్ఞాపిస్తే అవే చేస్తాయి. ఎవరెవరితో చెప్తున్నారు ఇక్కడ? ఆకాశం, భూమి. ముందు ఆకాశం గురించి చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 14-15 చూడండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. మొదట ఆకాశం పని ఏంటంట? ఇది మొదటగా దేవుడు సృష్టి చేసినప్పుడు ఆకాశం పని ఏంటంట? అక్కడ ఒక సూర్యుడిని నియమించి, ఒక చంద్రుడిని పెట్టి, అదే 2 జ్యోతులు అని ఉంది కదా అక్కడ. ఆ జ్యోతులు ఎవరు? ఒక సూర్యుడు, ఒక చంద్రుడు పెట్టి, మీరు నా పిల్లలకు, భూమిపై బ్రతుకుతున్న పిల్లలకి ఏమి ఇవ్వాలి? పగలు ఇవ్వాలి ఫస్ట్, తర్వాత రాత్రి ఇవ్వాలి. ఇప్పుడు ఈ పగలు రాత్రి జరుగుతున్న కొలది ఏమొస్తాయి మనకి? రోజులు. ఒక పగలు ఒక రాత్రి అండి, ఒక రోజు. మళ్ళీ పగలు రాత్రి రెండో రోజు, అంటే రోజులు. ఈ రోజులు జరిగే కొలది ఏమొస్తాయి? నెలలు, మండలాలు. అదే మండలం అంటాం కదా, నెలలు వస్తాయి. ఈ నెలలు జరిగే కొలది సంవత్సరాలు వస్తాయి. అంటే దినాలు చూపించాలి. ఎవరికి? పిల్లలకి, మనకి. అప్పటి వరకు కాలం ఒక నిర్దిష్టమైన నిర్దిష్టంగా ఉంది, స్థిరంగా ఉంది. కానీ ఇప్పుడు కాలం పరిగెడుతుంది మన కోసం. ఎన్ని సంవత్సరాలు అయిపోయి? సుమారు ఒక 6000 సంవత్సరాలు అయిపోయిందని బైబిల్ ప్రకారంగా మనం చెప్పగలం. సరే, ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎప్పుడన్నా ఒక రోజు ఆగిపోయిందండి? ఆగకుండా ఇలా రోజులు, దినాలు, సంవత్సరాలు జరుగుతూనే ఉండాలి. ఆకాశ మండలంలో ఇవి ఫిక్స్ చేసేసాడు దేవుడు. అంటే ఇప్పుడు సూర్యుడు గంటకి సుమారు 1,00,000 కిలోమీటర్లు తిరగాలి. ఎవరు? భూమి సూర్యుడు చుట్టూ. అక్కడ పెద్ద సౌరమండలమే ఉంది ఆకాశంలో. అంటే ఓన్లీ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కాదండి బాబు, చాలా పెద్ద ప్రపంచం ఉంది ఆకాశంలో. అయితే ఇదంతా ఎవరి కోసం? ఈ మనిషి కోసమే. అక్కడ పాలపొంత గెలాక్సీలు, ఒక్కో దాంట్లో కోట్ల నక్షత్రాలు. వాటి పరిమాణం ఈ భూగోళం కంటే కొన్ని 100 రెట్లు ఎక్కువ. ఇవన్నీ ఎప్పుడూ తిరుగుతూనే ఉండాలి. గ్రహాలు, నవగ్రహాలు అనేవి తిరుగుతూనే ఉండాలి. అయితే ఈ భూమి అనేది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎలాగా? కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో. ఇప్పుడు గుద్దుకునే ఛాన్స్ ఉందా మరి? మామూలుగా అయితేనే ఉండొచ్చు. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నామండి, అందరూ డ్రైవింగ్ తెలిసిన వాళ్ళు వస్తారు రోడ్డు పైకి. అవుతున్నాయా లేదా యాక్సిడెంట్లు? మరి ఎప్పుడన్నా ఇవి జరిగిందా? ఇక్కడ ఆకాశంలో తిరుగుతున్నాయి కదా, ఇన్ని కోట్లు తిరుగుతున్నాయి. కోట్ల నక్షత్రాలు, మండలాలు, ఆకాశంలో పెద్ద మండలం, సూర్య కుటుంబం, ఆ గెలాక్సీ, ఆ చంద్రుడు, మళ్ళీ వాటి ఉపగ్రహాలు ఎన్ని ఉన్నాయంటే మన జీవితం సరిపోదు అవన్నీ నేర్చుకోవడానికి. అన్ని తిరుగుతూ ఉన్నప్పుడు చిన్న ప్రమాదం కూడా జరగకుండా తమకి ఏ కక్ష అంటే దారి, ఏ మార్గం అయితే నిర్దేశించాడో వాటిలోనే నడుస్తూ మనకి ఇదిగో ఈ కాలాన్ని ఇస్తున్నాయి. రోజులు మంచి నీళ్ళలా ఖర్చు పెట్టేస్తాడు మనిషి.
ఈ రోజు రావాలంటే ఇన్ని పని చేయాలి. ప్రకృతిలో ఒక పగలు రావాలంటే ఇన్ని తిరగాలి, ఒక రాత్రి రావాలంటే ఇన్ని తిరగాలి. వీటిలో ఏ ఒక్కటి దేవుడి మాట వినను అన్నా మనకి కాలం లేదు, రోజులు లేవు, నెలలు లేవు, సంవత్సరాలు లేవు. మరి ఎవరైనా గుర్తించారా? దీన్ని తిప్పేదెవరు, నడిపేదెవరు? దేవుడు కదా. ఎంత విశ్వం దేవుడి చేతిలో ఉంటే నేనెంతటి వాడిని, నేనెంతటి దానిని, నలుసంత మన బ్రతుకులు. అలాంటప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించిన, ఈ విశ్వాన్ని చేసిన, ఈ సృష్టిని చేసిన సృష్టికర్తకి భయపడే వాళ్ళు ఉన్నారా? లేరు. ఉంటే ఇలా జరుగుద్ది. పగలు రాత్రి నీకు వస్తాయి అంతే. వింటే దేవుడి మాట ప్రకారంగా వింటూ భయము భక్తి కలిగి ఉంటే నీకు పగలు రాత్రి రోజులనే వస్తాయి. మరి ఇప్పుడు ఏం చేశాను అన్నాడు ఫస్ట్లో చదివాం. ఏం చేశాను అన్నాడు ఫస్ట్. ఇప్పుడు వినకపోయిన వాళ్ళకి తిరగబడి మరణ సాధనాలు, తిరగబడి అంటే ఎన్నిసార్లు చెప్పినా వినని మనుషులకి, ఎంత చెప్పినా మారని వాళ్ళకి, ఎంత చెప్పినా విధేయత చూపని వాళ్ళకి ఇదే కదా మరణ సాధనం అన్నాడు. ఎలాగో ఒకసారి అది కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 16:8-9. నాలుగో దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి. కానీ ఆయనను మహిమపరచినట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. చూసారా, ఇక్కడ ఈ దేవుని నామాన్ని దూషించే వాళ్ళు ఉన్నారంట. దేవుణ్ణి మహిమ పరచాలి అని తెలియకుండా, మారు మనసు అనేదే లేకుండా, పశ్చాత్తాపం అనేదే లేకుండా ఆ మనస్సాక్షిని పొందని వాళ్ళు ఉన్నారంట. ఇప్పుడు ఇదే సూర్యుడు పగలు, వెన్నెల, ఋతువులు నెలలు, సంవత్సరాలు ఇస్తాడు అని చెప్తున్నాడు. ఇక్కడ పని మారిపోయింది చూడండి. ఆకాశం పని మారిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడంట? కాలిపోతాడు. ఎవరు? సూర్యుడు ఇదివరకటి పని ఏంటంటే మనుషులకి తగినంత వేడి, తగినంత ఉష్ణోగ్రత ఈ రకంగా ఇస్తూ కాలాన్ని క్రమంగా జరిగిస్తాడు. కానీ ఇక్కడికి వచ్చి దేవుని ఉగ్రతతో కూడిన పాత్రను సూర్యుని మీద కుమ్మరించేటప్పటికీ సూర్యుడు మండిపోతాడు, కాలిపోతాడు. ఒకప్పటి ఎండలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు వేసవిలో వచ్చే ఎండలు ఎలా ఉన్నాయి, తేడా ఏమన్నా తెలిసిందా? ఉందండి? మామూలుగా ఉండట్లేదు. నిజమేనండి. దీన్నే మనం ఏమంటున్నాం? వడదెబ్బ అంటున్నాం. వడదెబ్బేనది? దేవుడి దెబ్బ. అది దేవుని ఉగ్రత సూర్యునిపై కుమ్మరిస్తుందంట. ఇప్పుడు ఆయన వేడినివ్వడం కాదు, పగలనివ్వడం కాదు, కాల్చేస్తాడు. శాస్త్రవేత్తల అంచనా ఏంటంటే 2050వ సంవత్సరానికి ఈ వేడికి ఏ మనిషి కూడా బ్రతకలేడంట. అంటే తట్టుకోలేడు. ఎంత స్టామినా ఉన్న వాళ్ళైనా, ఎంత కొబ్బరి బొండాలు తాగేవాళ్ళైనా, ఎంత చలవకి తీసుకునేవాళ్ళైనా, ఎంత వేడి, ఎంత కాలిపోయి, ఎంత అగ్ని కురిపించినట్టుగా సూర్యుడు నిప్పు కణాలు కురిపించేస్తుంటే మనుషులు బ్రతకడం అసాధ్యం. అంటే సగానికి సగం పోవచ్చు. అంటే మనం ఇప్పటి వరకు దేనికి భయపడ్డాము? నరకానికి. నరకంలో ఏముంటుందని? అగ్నితో కాల్చబడతారు ప్రతి మనిషి అని. కానీ ఇక్కడ భూమి మీదే అగ్నితో కాల్చబడుతున్నాం. ఎలా? ఎప్పుడైతే వ్యతిరేకంగా, విరుద్ధంగా మారిపోతున్నామో అప్పుడు రక్షించే వాళ్ళే. మరి మరణ సాధనం కాదా ఇది? మరణ సాధనమే కదండి. ఎంతమంది వృద్ధులు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే చంటి పిల్లలతో జాగ్రత్త, బయటికి రాకండి ప్రభుత్వం వాళ్ళు అనేకమైన సూచనలు చెప్తారు. ఆ టైం వచ్చినప్పుడు, ఆ కాలం వచ్చినప్పుడు
గ్లూకోజ్లు పట్టండి, ఏమన్నా ఫ్రూట్స్ తీసుకోండి, చలవగా చేసేవి తీసుకోండి, ఎన్ని తీసుకున్నా తట్టుకోలేని స్థితి వచ్చేస్తుందేమో. ప్రకటన గ్రంథం చూస్తే వచ్చేచ్చేమో. ఆ ఉగ్రత పాత్రలో అంత అగ్ని ఉంది. ఈ అగ్ని వేడిమి తట్టుకునే విధంగా ఈ మనుషులు ఉండలేరు, తట్టుకోలేరు. కారణం మళ్ళీ మనిషే ఇక్కడ ఈ విరుద్ధంగా వ్యతిరేకంగా మారిపోవడం. తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు దేవుడు? ఎవరితో మాట్లాడారు ఇంకొకరు? దేవుడు యెషయా గ్రంథంలోనండి ఇంకొకరితో ఎవరితో మాట్లాడారు? భూమి చెవియొగ్గుము అన్నాడు కదా. భూమితో ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. ఆదికాండం 1:11-12. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. ఇక్కడ ఎంత బాగుందండి. ఇక్కడ ఆగండి చాలు. ఇక్కడ చూడండి, చక్కగా మనిషికి ఏమీ కష్టం లేదు. భూమికి ఏదో ఆజ్ఞాపించేసాడంటే ఏం ఆజ్ఞాపించాడు దేవుడు? విత్తనములు ఇచ్చే చెట్లు కావాలి, ఫలవృక్షాలు కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక వృక్ష కాలం అయిపోయింది అనుకోండి, మళ్ళీ మనకి కావాలంటే అదే ఏమివ్వాలి? మళ్ళీ విత్తనాలు ఇవ్వాలి, ఫలాలు ఇవ్వాలి. ఫలాలు ఇస్తుందండి తన జీవితకాలంలో. ఒక చెట్టు ఎండిపోయింది అనుకోండి, మళ్ళీ కావాలి, మరి మనకి ఫలాలు కావాలి కదా. ఎందుకంటే మనుషులు బ్రతుకుతున్నంత వరకు అది జరుగుతూనే ఉండాలి. అందుకనే ఫలాలు ఇస్తుంది, విత్తనాలు కూడా ఇస్తుంది. ఎందుకంటే మళ్ళీ మనం ఉత్పత్తి జరగాలి. ఇక్కడ అయిపోవడానికి వీల్లేదు. ఒక చెట్టు అయిపోయింది, ఇంకోటి రావాలి, 100 రావాలి ఇంకొక చెట్టు దగ్గర నుంచి, ఒక వృక్షం దగ్గర నుంచి. అంటే రీప్రొడక్ట్ అలా అవుతూనే ఉండాలి. ఇంకా ఉత్పత్తి అనేది ఆగిపోకుండా జరుగుతూనే ఉండాలి. అలా ఇవ్వండి, ఇది మంచిది అనుకున్నాడు దేవుడు. అంతేనండి. లాస్ట్లో నా పిల్లలకి ఇది మంచిది, మీరు గడ్డిని మొలిపించండి, ఫలవృక్షాలు ఇవ్వండి మీ జాతి ప్రకారంగా. అంటే మామిడి చెట్లు, మామిడి పళ్ళు, ఇదేంది అది ఏ ఫలాలు ఆ ఫలావి ఏ జాతి ప్రకారంగా ఉన్నాయో అవన్నీ విత్తనాలతో సహా ఫలాలను ఇవ్వాలి. వాటిని మళ్ళీ వాళ్ళు పెంచాలి, మళ్ళీ వాళ్ళు బ్రతకాలి. ఇలా ఈ ప్రాసెస్ అయితే నా పిల్లలకి మంచిది అని ఇలా చేస్తే మరి వినలేదు. ఇదే మరణ సాధనం అవ్వాలి, చేస్తానన్నాడు దేవుడు. మనకులాగా అణుబాంబులు తయారు చేయడు కాబట్టి ఇది కూడా వ్యతిరేకమైపోయింది మనిషి యొక్క అవిధేయతను బట్టి. అది ఎలా మారిపోయిందో చూడండి. అదే ఆదికాండం వెంటనే శాపం కొని తెచ్చుకున్నాడు మనిషి. 3వ అధ్యాయం 17, 18, 19. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఇక్కడ ఎంత కఠినంగా మారిపోయిందండి. మొదట్లో మంచిగా ఇచ్చాడు భూమిని, అంటే మనకు అన్నీ లోటు లేకుండా పెరిగే విధంగా. ఇదిగో మీరు అలాగే చెయ్యాలో, నా పిల్లలు విత్తనాలు తెచ్చి వేసినప్పుడు నువ్వు మొలిపించాలి,
వాళ్ళకి ఫలాలు ఇవ్వాలి అని భూమికి ఆజ్ఞాపించాడు. అది అలాగే జరుగును కదా. ఎప్పుడు జరుగును? దేవుడి మాట ప్రకారంగా ఈ మనిషి విన్నప్పుడు. కానీ నీ నిమిత్తం నేల శపించబడిందంటే ఎవరి నిమిత్తం? అక్కడ ఆదాము ఉన్నాడు, ఆ ఆదాము వరుసలో అందరూ వచ్చేసారు తర్వాత. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదోటి చేయడం, శాపం తెచ్చుకోవడం, కష్టతరం చేసుకోవడం. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఆదాము ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత, దేవుడికి విరుద్ధంగా మారిపోయిన తర్వాత అదే భూమికి పని ఎలా మారిపోయింది. ఇప్పుడు పంటలు ఇదివరకట్లాగే వేస్తారంట, ఇప్పుడు ముళ్ళ పొదలు వచ్చేస్తాయి, గచ్చ పొదలు వచ్చేస్తాయి, ఇవి మొలిపిస్తుంది. వాటి నుండి నీకు కావలసిన పంటను నువ్వు ఏరుకొని తీసుకోవాలి. దాన్నే ఏమంటాము? కష్టపడాలి. ఇప్పుడు ఇదివరకు ఎంత కష్టం ఉందా? అప్పుడు ముళ్ళ పొదలు వచ్చేస్తాయి, గచ్చ పొదలు వచ్చేస్తాయి అని అన్నాడు దేవుడు. చెమట పట్టని వ్యవసాయం అది. ఇక్కడేమంటున్నాడు? నీకు బుద్ధి రావాలంటే ప్రతిరోజు కష్టపడు అంతే. ఇంకా నీ చెమట చిందిస్తేనే నీ కడుపు నిండుతుంది. నీ రక్తం చెమటగా మారితేనే నువ్వంత ప్రయాసతో. ఇంత ప్రయాస అవసరం అంటే మరి ఏదో ఆయన మాట ప్రకారంగా వింటే అంటే మొదట మనకేం తెలియాలంటే ఆయన మహిమ ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో తెలియాలి. ఆయన మహత్యం తెలియనప్పుడు మాట వినం, మాటను అంతగా పట్టించుకోము, అంతగా శ్రద్ధ పెట్టాం, నిర్లక్ష్యంగా ఉంటాం. ఈ నిర్లక్ష్యంగా ఉండడం వలన చివరికి ఎక్కడికి? నిత్య నరకానికంటే శాశ్వతమైన శిక్షకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి అప్పుడప్పుడు గద్దిస్తున్నాడు దేవుడు. తప్పిపోతున్నప్పుడు తప్పుతున్నప్పుడల్లా గద్దించడం, దారిలో పెట్టడానికి చూడడం. ఈ మొత్తానికి ఇంక చివరికి వినకపోయేసరికి ఇంకా అదే చివరికి అక్కడికి వెళ్ళవలసిందే. ఇక్కడ భూమి ఎలా మారిపోయింది? ఇక్కడ కూడా ముందు కడుపు నిండే విధంగా, ఆ దీవెనకరంగా ఉండేది, అంటే నీ కడుపు నింపే విధంగానే ఉండేది. ఇప్పుడు శపించబడిపోయింది. అది కూడా నీ నిమిత్తం. ఇప్పుడు నీకు అంత ఈజీ కాదు, నీ కడుపు నిండడం అంత ఈజీ కాదు. ఇప్పుడు నీ చెమట చిందించాలి, నీ రక్తం చెమటగా మారాలి, నీ ప్రయాస బ్రతుకు. ఈరోజు అందుకే మనుషులు ఎంత కొట్టుకుంటున్నారు కుటుంబం గడపడానికి. ఏమంటే ఇంట్లో ఉంటే గడిచే విధంగా ఉంటుందా? ప్రతిరోజు ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం వరకు పోరాడి కష్టపడితే ఆ తినడానికి ఉండడానికి తప్పించి ఇంకేమీ రావట్లేదు ఒక మధ్యతరగతి మనిషికి. ఇది ఎలా వచ్చిందో తెలుసా? ఈ యొక్క శాపం ఎలా వచ్చిందంటే మనిషి తప్పిపోయిన దాన్ని బట్టి శాపం వచ్చేసిందండి. ఈరోజు కష్టపడకుండా వెళ్ళదు ఇంక రోజు. ఇదివరకు అంత శ్రమ లేదు, అంత బాధ పెట్టలేదు, అంత భారం పెట్టలేదు మనిషి పైన. సులువుగా వెళ్ళిపోయేది, కడుపు నిండేది. కానీ ఈరోజు నీ ప్రయాసతోటే నువ్వు ఇంక జీవితాంతం నీలో శక్తి ఉన్నంత వరకు, నీలో ఓపుకున్నంత వరకు నువ్వు ఏదాలంతే. ఇంకా ఈ జీవితం అనే మహాసముద్రంలో నువ్వు చచ్చే వరకు నువ్వు ఏదడమే. కూర్చుని తినడానికైతే ఉండే రోజులు కాదు ఇవి. అంటే ఇది కూడా ఒక రకంగా రివర్స్ అయిపోయింది, వ్యతిరేకమైపోయింది. భూమి కూడా ఒక మరణ సాధనం అయిపోయింది. ఇది ఒక రకమైన బాధ అయితే, ఇదే భూమి వలన ఇంకో రకమైన బాధ కూడా ఉంది. చూద్దాం. ఆదికాండం 2:6. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపిన. చాలండి, అదొక్క మాట. ఇక్కడ ఆవిరి అంటే ఏంటి? నేలను తడపడం ఏంటి? అర్థమైందా మీకు? మంచు అండి. ఆవిరి అంటే అంటే ఇప్పుడు వేసవికాలం వస్తుందా? ఇక్కడ ఈ వేసవి వచ్చినప్పుడు ఎండలు ఎక్కువగా వస్తుంటాయి కదా. ఆ ఎండలో ఆవిరి అంతా ఎక్కడ దాక్కుని ఉంటుంది అంటే సృష్టిలో మేఘాల్లో ఉంటుంది. మేఘాల్లో స్టోర్ చేయబడి ఉంటుంది. అంటే ఒక ప్రోడక్ట్ని, ఇప్పుడు ఒక వస్తువు కొనుక్కొని బీరువాలో ఎలా పెడతామో, దేవుడు ఏం చేస్తాడంటే ఎండ నుంచి వచ్చే వేడిమి మొక్కలపై పడాలి, పంటలపై పడాలి. ఆ సూర్యరశ్మితోటి ఇక్కడ ఆహారం ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ ఈ వృక్షాల నుంచి, చెట్ల నుంచి వచ్చే ఫలాలు మనకు అందుతాయి.
ఇది భూమిపై ప్రాసెస్. కానీ ఆకాశం వరకు మళ్ళీ ఇంకొక పని ఏంటంటే, ఇదే ఆవిరి, ఎండ నుంచి వచ్చే ఆవిరి మేఘాల్లోనికి వెళ్ళి అక్కడ దాచబడుతుంది. ఆ మేఘం ఆవిరి. ఇప్పుడు ఈ ఆవిరి ఎందుకు ఉపయోగపడుతుంది? ఆవిరండి, ఆవిరి. వర్షం రావాలి రేపు. ఇప్పుడు ఈ ఎండ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనకు వర్షం పడాలని మళ్ళీ అదే ఆవిరి కరిగి మళ్ళీ వర్షం రూపం. అద్భుతం అండి దేవుడు చేసిన సృష్టి కదా. ఈ ప్రాసెస్ ఎవరు చేయగలరు? ఆవిరిని దాచగలమా ఎవరైనా? మళ్ళీ దాన్ని నీళ్ళగా మార్చగలమా? లేదు. అంటే నీళ్ళు ఎక్కువ మరగబెడితే ఏమొస్తుంది? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. గుండుకుతో నీళ్లు గ్యాస్పై పెట్టేసి ఆవిరి అయిపోయే వరకు మరగబెట్టేయండి, అది ఏమైపోద్ది? తరిగిపోతాయా నీళ్లు? ఎలా తరిగిపోయాయి? ఆవిరి అయిపోయింది. ఏది మరి ఆవిరిని బట్టి మళ్ళీ గుండుగులో నీళ్ళు నింపండి, అవ్వదండి, పని అవ్వదు. అంటే రూపం మారుతుంది చూసారు ఇక్కడ. అంటే మనకి ప్రాసెస్. ఇప్పుడు ఎండ రావాలి, మళ్ళీ వర్షం రావాలి, మళ్ళీ ఇదే వర్షం మళ్ళీ ఎండగా మారాలి, అంటే ఆవిరిగా మారాలి. ఇలా జరగాలంటే ఆ మేఘాలు ఉన్నాయి కదా ఆకాశంలో, ఎండాకాలం వచ్చినప్పుడు ఆ వేడిమమ్మ ఆవిరి రూపంలో అక్కడ స్టోర్ అవుతుంది. మళ్ళీ ఈ కాలం మారినప్పుడు అదే ఆవిరి వర్షం రూపంలో కురుస్తుంది. వర్షం కురిసినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంట? నేల అంతా తడిసిందంట. అబ్బా ఎంత బాగుంటుంది నేల అంతా తడిస్తే. చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. భూమి ఈ నీటిని పీల్చుకుని మళ్ళీ సమృద్ధికరమైన పంటల్ని చేతికిస్తుంది. అంతేనా? ఇది బాగుందా? ఇప్పుడు ఈ ప్రక్రియ బాగుందా? భూమిపై ఇలా జరగడం బాగుంది. కానీ ఇదే ప్రకృతి వికృతిగా మారిపోయింది అనుకోండి, మనిషిని బట్టి, మనిషి చేస్తున్న పాపాన్ని బట్టి, మనిషి చేస్తున్న అవిధేయతను బట్టి మారిపోతే మళ్ళీ దేవుడు దీన్ని ఎలా మార్చాడో, ఎలా వ్యతిరేకమైపోయిందో ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలో చూద్దాం. 13, 13, 14. 13వ అధ్యాయం 13, 14. దాని పునాది ఎందుకు? 13వ అధ్యాయం 13, 14. ఎందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దానిని పడగొట్టుదును, నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును, నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచును, దాని పునాది కనబడినట్లు మీరు గచ్చిపోత పూసిన గోడను నేను నేలతో సమముగా కూల్చెదను, అది పడిపోగా దాని క్రింద మీరును నాశనమగుదురు, అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుందురు. ఇప్పుడు చాలు. మొదటి వర్షం అంటే మొట్టమొదటిగా భూమిపై కురిసిన వర్షం ఎలా ఉంది? నేలను తడిపే విధంగా ఉంది, అందంగా ఉంది, ఎంత పడాలో అంతే పడింది. ఇప్పుడు ఇదే వర్షం మళ్ళీ ఏమైపోయిందంట? రౌద్రం తెచ్చుకుని దేవుడికి కోపం రావడం వలన తుఫాన్ అయిపోయింది. అదే వర్షం వడగండ్లు కురుస్తున్నాయి. అదే వర్షం పిడుగుల్ని ఇస్తుంది, మెరుపుల్ని ఇస్తుంది, ఉరుముల్ని ఇస్తుంది. అంటే మొదట కురిసిన వర్షానికి తర్వాత రాను రాను ఈ వైపరీత్యంగా మారిపోయిన ఈ వర్షానికి ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉందండి. ఇప్పుడు వర్షం వస్తే ఆహ్లాదకరంగా, అంటే వేడివేడిగా, వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఏం తిందామా, హాయిగా వెచ్చగా పడుకుందామా, లేకపోతేని ఏమన్నా ప్రోగ్రాములు చూద్దామా, లేకపోతే బజ్జీలు వేసుకుందామా అనేట్టుగా ఉందా ఇప్పుడు వర్షం? ఎప్పుడు ఏ వార్త వినాలో, ఎప్పుడు ఏ ప్రాంతం మునిగిపోద్దో, వరదలు పోటెత్తి వచ్చేస్తున్నాయి. అంటే ఎప్పుడు ఏ ఊరు కొట్టుకుపోతుందో, ఎంత ఆస్తి నష్టం జరుగుద్దో, ఎంత ప్రాణ నష్టం జరుగుద్దో, మళ్ళీ అది కూడుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో భయంగా ఉంది. వర్షాకాలం అయితే, వేసవికాలం అయితే
ఈ ఎండలు తట్టుకోలేక ఎంతమంది పోతారో. ఈ వేడి అగ్నిలా కాల్చేస్తుంది ఈ వేడి. అంటే సమంగా వస్తే అది రక్షించడం, క్రమం తప్పిపోయి పెరిగిపోయి బేభత్సం అయిపోతే అది శిక్షించడం, అది మరణ సాధనం అయిపోయింది. ఈరోజు వర్షాలు కూడా తుఫానుల్లా మారిపోయాయి. అంటే ఎప్పుడు ఏ ప్రాంతం వరదలు పోటెత్తి ఎంతమంది పోతున్నారో, ఆ ప్రవాహంలో ఎంతమంది కొట్టుకుపోతున్నారో, ఎన్ని ఇళ్ళు పోతున్నాయో, ఒక్క రాత్రికి జీవితాలు మారిపోతున్నాయండి. 1,00,000 రూపాయలు తెచ్చుకునే ఉద్యోగస్తుడు కూడా ఆహారం పొట్లాల గురించి ఎదురు చూడవలసిన పరిస్థితి. ఎన్నో సంవత్సరాల నుంచి సంపాదించుకున్న సంపద అంతా ఆ ప్రవాహానికి కొట్టుకుని పోతుంది, మాయమైపోతుంది. ఇప్పుడు అందరికీ దాచుకొని ఒక దగ్గర క్షేమంగా పెట్టుకునే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితులండి. మొదట ఆహ్లాదంగా ఉంది ఇదే వర్షం, ఈరోజు భయంకరంగా మారిపోయింది. అంటే పంచభూతాలు కూడా మనిషిని భద్రంగా రక్షించడానికి, కాపాడడానికి, కడుపు నింపడానికి దేవుడు పెడితే మరలా అవే నాశనం చేయడానికి భయంకరమైనటువంటి సాధనాలుగా మారిపోయాయి. అందులో నేల ఉంది, నీరుంది, గాలి ఉంది. ఆ గాలి చెప్పలేదు కదా, ఇంకా నిప్పు ఉంది. ఇప్పుడు నిప్పు మనందరికీ అవసరమే కదా మామూలుగా వాడుకోవడానికైతే. ఇప్పుడు అదే నిప్పు కొన్ని ప్రాంతాలను కాల్చేసింది మొదట్లో, బైబిల్లో మొదట్లో. ఏంటది? తీయక్కర్లేదు ఇంకా. సొదొమ గొమొర్రాలు. అక్కడ కారణం ఎవరు? మళ్ళీ అగ్ని గంధకాలు కురవడానికి ప్రజలే. వ్యభిచారం ఎక్కువైపోయి చిన్న లేదు, పెద్ద లేదు, మగ లేదు, ఆడ లేదు, ముసలోళ్ళు కూడా తేడా లేదు. అంటే ఎంత దారుణంగా మారిపోయిన వాళ్ళని అగ్ని కురిపించి అక్కడ కాల్చేయడం జరిగింది. ఇంకా గాలి ఏం చేస్తుంది మనకి? పుట్టిన పసిబిడ్డతో సహా పుట్టిన క్షణమే ఏం కావాలా ఆ పసిబిడ్డకి? పాలు కాదు, పాలు కంటే ముందే ఏం కావాలి? ఊపిరి ఆడాలంటే ప్రాణవాయువు. అందుకే మన ఈ పిల్లల పుస్తకాల్లో ఆక్సిజన్ ఏమంటారు? ప్రాణవాయువు. అంటే ప్రాణాన్ని నిలబెట్టే గాలి. ఇది లేకపోతే ఇప్పుడు ఒక పూట ఆహారం లేకపోయినా పర్వాలేదండి, కానీ ఒక్క 3 నిమిషాలు గాలి లేకపోతే చచ్చిపోతాడు మనిషి. పైగా ఇంకో విషయం ఏంటో తెలుసా? ఈ ముక్కు వరకునే వెళ్తే సరిపోదు గాలి. మన బ్రెయిన్కి వెళ్ళకపోయినా, మన గుండెకి వెళ్ళకపోయినా, లోపల రక్తంలోనికి ప్రవహించకపోయినా, ఆక్సిజన్ కలవకపోయినా మనిషి చచ్చిపోతాడు. ప్రమాదమే. అంటే ఆక్సిజన్ మన ఒంట్లో ఉన్న ప్రతి భాగానికి సరఫరా అవ్వాలి, అంటే సప్లై అవ్వాలి. ఏ మాత్రం ఆక్సిజన్ కొరతున్నా మనిషి ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటాడు. ఒక్కో ఆర్గాన్ అంటే ఒక్కో అవయవం పనిచేయడం మానేస్తుంది. అయితే ఈ గాలి మామూలుగా ఇదిగో ఇలా మనకి ప్రాణవాయువు ఊపిరి నిలబెట్టే విధంగా వస్తే పర్వాలేదు, అలాగే ఇచ్చాడు మొదట. మరి ఇదే మరణ సాధనం అయితే మళ్ళీ అప్పుడు దాని పరిస్థితి, అప్పుడు మన పరిస్థితి, దాని పరిస్థితి కాదు. ఇదే వ్యతిరేకమైపోతే ఎలా ఉంటుంది? ఒకసారి ఆ దేవుడి మాటల్లోనే ఇర్మియా గ్రంథం 30:23-24. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం. ఇరవై 23 అండి. ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిరా తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళున దిగును, తన కార్యము ముగించు వరకు, తన హృదయాలోచనల్ని నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్యదినములలో మీరు ఈ సంగతిని గ్రహింతురు. ఇక్కడ గాలి వేరండి, కానీ అదే గాలి ఎలా మారుతుంది అంటే మళ్ళీ పెనుగాలి మారుతుంది. అంటే గాలి ప్రకృతి, పెనుగాలి లేదా సుడిగాలి, ఈ రెండు
వికృతిగా మారిపోతున్నాయి. ఇప్పుడు ఊపిరి తీసుకోవడానికి వచ్చేంత గాలి అయితే ప్రాణం నిలబడుతుంది. ఉక్కిరి బిక్కిరి చేసేంత గాలి, పెనుగాలి వచ్చేసింది అనుకోండి, అంటే ఉక్కిరి బిక్కిరి చేసేసి సుడిగాలి, మీరు ఎప్పుడన్నా టోర్నడో అంటారు, ఎప్పుడన్నా చూసారా? అంటే ఇలా తిరుగుతుంది కదా, సుడిగుండం ఏదో అంటాం కదా తెలుగులో, టోర్నడోలు అవి. అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఎన్నింటిని ఎగరేసుకెళ్ళిపోతే అందులోకి అది ఆ గాలి దేన్ని పట్టుకుంటే అది అందులోకి వెళ్ళిపోవాల్సిందే. అంటే ఒక పెద్ద గోళంలాగా అది నిజంగా సుడిగుండమే. ఇంకా ఆ సుడిలో పడితే తప్పించుకోలేరు. అదే సుడిగుండానికి ఒక మనిషిగానే వెళ్ళిపోయాడు అనుకోండి, ఎముకలు కూడా దొరకవంట. అంతలా తిప్పుతుంది. అంటే అంత వేగంతో, అంత బలంగా, అంత ప్రమాదంగా, ఊపిరి ఆడక చచ్చే విధంగా. అంటే ఊపిరిచ్చేది ఏం చేస్తుంది ఇక్కడ? ఊపిరి తీసేస్తుంది, తిరగదు, ఇంకా ఊపిరి ఆడదు మనిషికి. ఆ గాలిలో అలా తిరుగుతూ కొట్టుకుని పోయి చచ్చిపోతాడు అంతే. ఇదే సుడిగాలి, ఇదే టోర్నడో ఒక సముద్రంలో వచ్చిందనుకోండి, అక్కడ కూడా నీళ్ళు ఇలాగే తిరుగుతూ ఉంటాయి. ఇదే ఇలా రౌండ్గా సినిమాల్లో చూపిస్తారు కదా, ఇలా తిరుగుతూ ఉంటాయి. దాని దరిదాపుల్లోనికి ఒక 20 అంతస్తుల షిప్ అయినా సరే ఆగదు, చిన్న పడవలా తిరిగిపోద్ది దాంట్లో పడిందంటే. అంటే ఎంత పెద్ద వేగం, ఎంత పెద్ద బలంతో లాక్కుంటుందో చూడండి. సముద్రాల్లో అయితే దాని తెలియక కొన్ని వాటిల్లో పడిపోయి ప్రమాదాలకు గురైనవి కూడా ఉన్నాయి. ఎప్పుడు చరిత్రలో ప్రకారంగా. ఇప్పుడైతే కొంచెం మనకి అప్డేట్ అయ్యి వాతావరణ సూచనలు వస్తున్నాయి వాతావరణ శాఖ నుంచి. అవి కూడా ఒక్కోసారి అటు ఇటు అవ్వచ్చు కొద్దిగా. అంటే ఈ టైం పర్టికులర్గా ఈ టైం అంటే కొంచెం అటు ఇటు అవ్వచ్చు. కానీ ఒకప్పుడు ఈ టోర్నడోల గురించి తెలియక వీళ్ళ ప్రయాణం వీళ్ళు చేస్తూ ఉంటారు. రవాణా జరగాలి కదా, సముద్రాల్లో రవాణా ఎలా జరుగుద్ది? షిప్పుల ద్వారానే. ఇదివరకు అంటే ఒక షిప్పే గొప్పగా ఉండేది, కానీ ఆ షిప్స్లో సకల సౌకర్యాలు పెట్టి, అంటే మనకి ఇప్పుడు భూమి మీద ఉన్న 5 స్టార్ హోటల్స్ని తలపించేంత గొప్పగా షిప్పుల్లో కూడా కడుతున్నారు. అంతస్తులు 10, 20, 15 అంత గొప్ప టెక్నాలజీ మనిషి సంపాదించాడు. అంటే అవి వాటిలో ఎంత కాలం అంటే సంవత్సరాలు ప్రయాణించినా మనిషికి ఏ లోటు ఉండదు. ఫుడ్ ఉంటుంది, బెడ్ ఉంటుంది, అక్కడ సకల సౌకర్యాలు జరుగుతాయి, వ్యాపారాలు జరుగుతాయి, పని నిమిత్తం వెళ్తారు, అంత కష్టపడిపోక్కర్లేదు. కానీ పౌలు గారికి వెళ్ళే టైంకి ఎలా ఉండేది? ఇలా ఉండేదా? చాలా విపత్కర పరిస్థితులు అండి బాబు. ఇప్పుడైతే సౌకర్యాలు పెరిగాయి కాబట్టి డబ్బు ఖర్చు అవుతున్నా ఇన్ని కనిపెట్టాడు మనిషి. ఎన్ని సంవత్సరాలు షిప్పుల్లో పనిచేసినా మనిషికి ఏమి లోటు ఉండదు. అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల వస్తువులు, తినే పదార్థాలు వాటిలో స్టోర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా. కానీ ఈ టోర్నడోకి కానీ గురైందా, అది 20 అంతస్తులు అవనివ్వండి, 30 అంతస్తులు అవని, చిన్న పడవ వెళ్ళిపోద్ది చూసారు, కాగితం పడవ చేసుకుంటే చెరువులో వదిలితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అక్కడ. అంటే గాలికి ఎంత శక్తి ఉందా ఇప్పుడు? అలా మారిపోయింది. మరి ఎంత శక్తి ఉందా అంటే అలా మార్చేశాడు ఇంక దేవుడు. గాలి చక్కగా మనల్ని అలా హాయిగా తాకుతూ వెళ్తే అది ఒక హాయిగా అనిపిస్తుంది. కానీ పెనుగాలి వచ్చేసి, సుడిగాలి వచ్చేసి ముంచేస్తే, మనిషికి ఉక్కిరి బిక్కిరి చేసేస్తే అదే ప్రాణం తీసేస్తుంది. ఈ విధంగా పంచభూతాలు కూడా మనిషిని గమనిస్తున్నాయి. మనిషిని నాశనం చేయాలన్నా కూడా వాటికి ఆ శక్తి ఉంది. కాబట్టి ఇలా మారిపోయే దానికి కారణం ఏంటంటే ఆది నుంచి కూడా మనిషే. ఏ రోజు దేవుడి యొక్క భయం లేకపోవడం, దేవుడి పట్ల విధేయత చూపకపోవడం, ఎన్నో మహిమలు ఎన్నో చూశారండి. ఎవరు? దేవుడి యొక్క కార్యక్రమాలు. అది ఇశ్రాయేలీలు ఎన్నో అద్భుతాలు చూశారు. అసలు వాళ్ళు చూసినన్ని విధంగా ఏ ప్రజలు కూడా చూడలేదు. వాళ్ళ తర్వాత చెప్పుకోవాలంటే కొన్ని యూదులు చూశారు. ఎవరివి? యేసుక్రీస్తు ప్రభువారు చేసినవి. కానీ వాళ్ళు ఏమన్నా విన్నారా? తర్వాత ఆయన మాటకి ఏమన్నా విలువిచ్చారా? విలువివ్వలేదండి. రాజుల చేతుల్లో కొందరు, ప్రకృతి చేతుల్లో కొందరు, వర్షాలకి కొందరు, సముద్రాలకి కొందరు, రకరకాల ఈ మిడతలకి, ప్రకృతిలోవే అవి కూడా, మిడతలకి, ఈగల గుంపులకి, కప్పలకి,
ఇంకా ఉన్నాయి, చాలా జరిగాయి. మొదట్లో వడగండ్లు, చీకటి గమ్మేసి ఒకరినొకరు గుర్తించలేనంత చీకటిలో కొందరు ఇలా నశించిపోయారే తప్పితే దేవుడు మహత్యాన్ని గుర్తించలేకపోయాడు మనిషి. ఒకటి దేవుడి మాట వింటే ప్రకృతి నీ మాట వింటది. దేవుడి మాట వినకపోతే అదే ప్రకృతి చేతిలో మన పని అయిపోద్ది. అంటే ఎప్పుడో నరకానికి వెళ్ళిన తర్వాత కదా శిక్ష అంటే ఇక్కడ కూడా ఉండొచ్చు. అంటే ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే మరి నీకు ఇవ్వాల్సిన కోటింగ్ నేను ఇచ్చేస్తానయ్యా అని దేవుడు చెప్పాడు. కాబట్టి మనుషులు, దేవుడు నీతిగా బ్రతికిన మనుషులు వచ్చారండి ఎర్ర సముద్రం దగ్గరికి. ఏం చేసింది? అప్పుడు ముంచేసిందా? దారిచ్చింది. ఎవరు వాళ్ళు? మోషే, ప్రజలు. ఎర్ర సముద్రం ఏమైంది? అప్పుడు దారిచ్చింది. దేవుడి మాటకి వినే పిల్లలు వీళ్ళు. దేవుడి మాటకి వినే ప్రకృతి అది. దేవుడు ఆజ్ఞాపించాడు 2 పాయలుగా చేయాలని. కానీ నిజానికి ఒకటి చెప్పనా, అంత పెద్ద సముద్రం వీళ్ళు వెళ్తూ ఉండగా దారిచ్చింది కదా, ఇటువైపు ఏమున్నాయి? నీటి గోడ, అంటే అంత ఆకాశం అంత. ఇటువైపు ఏముంది? మధ్యలో నడవాలంటే గుండె ధైర్యం ఎంత ఉండాలండి? ఏమంటే గుండె జారిపోదా? ఆ సౌండ్కి, ఆ నీళ్ల శబ్దానికి, పైగా సముద్రాల్లో మన దగ్గర ఉండే గాలి వేరు. సముద్రం ఒడ్డున బీచ్కి వెళ్ళే ఉంటారు చాలామంది. అక్కడ వచ్చే బీచ్కి వెళ్ళక్కర్లేదండి బాబు. బీచ్ దగ్గరలో ఉన్నామంటే విపరీతమైన గాలి వస్తూ ఉంటుంది. మనం బండి మీద వెళ్ళినా, కారులో వెళ్ళినా, అదే ఆటోలో వెళ్ళినా, బస్సుకి వెళ్ళినా ఇదేంటి ఇప్పటి వరకు ఒకలాంటి గాలి వచ్చింది, ఇప్పుడేంటి ఒక రకమైన ఊరుతో, ఒక సౌండ్తో ఇలా వస్తుంది అనిపిస్తుంది. దాని ఎఫెక్ట్ ఎక్కడిది అనుకుంటున్నారు? సముద్రంది. వీళ్ళు వెళ్ళింది కూడా చిన్న సముద్రం ఏం కాదు. అంటే నీరు ఇలా గోడగా నిలబడినప్పుడు ఈ 2 పక్కల, ఇప్పుడు నడండి మధ్యలో అంటే ఈ మనుషులకి అంత ధైర్యం ఉంటుందా? గుండె అవిసిపోద్ది భయంతో. ఎందుకంటే అది కానీ పడిపోయింది అనుకోండి, వీళ్ళు అడ్రస్ ఉండరు. కానీ అది అలాగే నిల్చుంది కదా వీళ్ళు దాటే వరకు. వెనకాల వచ్చారు ఇంకో గుంపు. ఎవరు? శత్రువులు. ఎవరాళ్ళు? ఫరో రాజు, ఫరో సైన్యం, రథాలు, వాళ్ళ యుద్ధ వస్త్రాలు పెద్ద. వీళ్ళు వెళ్ళిపోయారు కదా అని వీళ్ళు కూడా పెద్ద ఇదిగా వచ్చేసారు వెనకాతల. వాళ్ళని మాత్రం ముంచేసింది. వాళ్ళ ఖడ్గాలు లేవు, వాళ్ళ రథాలు లేవు, సైన్యాలు లేవు, గుర్రాలు లేవు, అందులో కలిసిపోయాయి. ఇలా ఉంటుంది ప్రకృతి. విన్నవాడికి దారిచ్చింది, వినలేనోడిని ముంచేసింది. ఎందుకంటే పెద్ద ఉదాహరణ మనకు దొరకదేమో ఇంకా. కాబట్టి మనం అందరం కూడా ప్రకృతిలో బ్రతకాలంటే అది మనకు సహకారిగా ఉండాలండి. మనమే తిరగబడిపోతే మనమే ఎంతటోళ్ళం? ఈ విశ్వం ముందు మనం చిన్న ఇసుక రేణవంత నలుసంత వాళ్ళం అంతే. అందులో మన జీవితం, అందులో సగం ఇంకానే. కాబట్టి ఉన్న 4 రోజులు దేవుడి పట్ల అంటే ఎన్నో ఇబ్బందులు, సమస్యలు వస్తాయి. దుష్టుడు కూడా పెడతాడు, ఎలా అన్నా పడగొట్టాలి, దేవుడి నుంచి ఎలా అన్నా దూరం చేయాలి అని. కానీ దూరం అవ్వద్దు ఎవరు కూడా. ఎందుకంటే మీకు సహకరించే ప్రకృతి సహకరించదు, దేవుడి దగ్గర నుంచి వచ్చే సహాయము మనకు ఎవరికి దక్కదు. కాబట్టి అందరం కూడా దేవుడి మాట విందాము. ఎవరు చేసినా చెయ్యకపోయినా, ఎవరు నిలబడకపోయినా దేవుడి కోసం నిలబడి తీరాలంతే, తప్పదు. ఇంకొంతకాలం అంటే మన జీవితాలు ముగిసిపోయేంత వరకు ఉన్నామనుకోండి నమ్మకంగా, ఆయన దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అప్పుడు హ్యాపీ. ఇంక మనకి ఏ పరీక్షలు ఉండవు, ఏ శోధనలు ఉండవు, దుష్టుడు మన చెంతకి రాలేడు. అప్పుడంతా సుఖంగానే ఉంటుంది జీవితం. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడి మాట వినండి. దేవుడి సహవాసంలో మాత్రమే ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ఒక ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా తండ్రి, మీ ఘనమైన నామానికి తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మీ ఆత్మ సహాయంతో తండ్రి నడిపించినందుకు దేవా వందనాలు తండ్రి. దేవా, మీరు రాయించిన మాటలు ఎంతో గొప్పవి తండ్రి, ఎంతో విలువైనవి దేవా. వాటన్నింటినీ కూడా తండ్రి ఒక్కొక్కటిగా మేము గ్రహిస్తూ తండ్రి పాటిస్తూ దేవా మీకు లోబడే జీవితాలు మేమందరం కూడా కలిగి ఉండడానికి దేవా కృప చూపండి, దయ చూపండి తండ్రి. దుష్టుడు అనేక విషయాల్లో మమ్మల్ని శోధిస్తున్నప్పటికీ కూడా తండ్రి
మా స్థితిగతులు పడిపోకుండా ఏమాత్రం కూడా తుట్రిల్లు పడిపోకుండా తండ్రి మమ్మల్ని నిలబెడతారని, మాకు ఏదో రకంగా సహాయం చేస్తారని, ఏదో మార్గాన్ని తండ్రి చూపిస్తారని ఆశతో ఎదురు చూస్తున్నామయ్యా. తండ్రి మీరే మాకు తోడుండండి, సంఘ బిడ్డలందరికీ తోడుండండి నాయన తండ్రి. వారు ఇంకా ఎంతో శ్రద్ధతో శ్రద్ధాశక్తులతో తండ్రి మిమ్మల్ని ఆరాధించుకునేటువంటి మంచి హృదయాలను దయచేయండి తండ్రి. మీ చిత్తమైతే తండ్రి సంఘానికి ఇంకా అనేకుల్ని చేర్చమని తండ్రి, సంఘాన్ని అభివృద్ధిపరచమని తండ్రి, పరిచర్యను కూడా తండ్రి ఇంకా గొప్పగా జరిగించమని తండ్రి. దేవా, ఎంతో సమర్థవంతంగా న్యాయంగా ఉండే జత పని వారిని మాకు జత చేర్చమని తండ్రి, మాతో కలపమని దేవా వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.